గత ప్రభుత్వం బాధ్యతారాహిత్య నిర్ణయాలు తీసుకుంది. విద్యుత్ రంగం మొత్తం అస్తవ్యస్తమైందన్న రాజగోపాల్ రెడ్డి చేసిన తప్పులు చాలక ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్. నేడు వివిధ శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష. రెవెన్యూ, హౌసింగ్ శాఖలపై రివ్యూ. గత ప్రభుత్వ భూదందాలపై విచారణకు నిర్ణయం. మావోయిస్టు వారోత్సవాలతో అప్రమత్తమైన పోలీసులు. ములుగు జిల్లా వ్యాప్తంగా హై అలర్ట్. ఏజెన్సీ అడవుల్లో జల్లెడ పడుతున్న పోలీసులు. అనంతపురం జిల్లా గుంతకల్లో రేషన్ బియ్యం పట్టివేత. 20 క్వింటాళ్ల బియ్యం ఓ వాహనం సీజ్. అక్రమంగా తరలించిన, నిల్వ ఉంచిన చర్యలు తప్పవని పోలీసుల హెచ్చరిక. కర్నూలు జిల్లా మద్దికేరలో విషాదం. గుర్రపు స్వారీ చేస్తూ కింద పడి పృథ్వీరాజ్ రాయుడు మృతి. చికిత్స పొందుతూ మృతి. ఖమ్మం జిల్లా విఎం బంజర్ రింగ్ సెంటర్లో లారీ బీభత్సం. టైర్లు పగిలిపోవడంతో రోడ్డుకు అడ్డంగా నిలిచిన వాహనం. మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్ చేసినట్లు గుర్తింపు. డ్రైవర్ను చితకబాదిన స్థానికులు. కోనసీమ జిల్లా రాజోలు దీవిలో కొనసాగుతున్న వరద ఉధృతి. మామిడి కుదురు మండలంలో వరద ముంపులోనే గ్రామాలు. 5 రోజులుగా జనం అవస్థలు. 3 గ్రామాలకు నిలిచిన రాకపోకలు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో కుమ్మేస్తున్న వర్షాలు. జేవీఆర్, కిస్టారం, ఓపెన్ కాస్ట్లలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం. 20,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం. శ్రీశైలానికి పెరుగుతున్న వరద పోటు. సాయంత్రం తెరుచుకోనున్న క్రస్ట్ గేట్లు. 4 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల. భద్రాచలం దగ్గర గోదావరికి తగ్గుతున్న వరద ఉధృతి. 2వ ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ. 45 అడుగుల వద్ద కొనసాగుతున్న నీటి మట్టం. వరద తగ్గుతోంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద తగ్గుతున్న గోదావరి వరద. 15.60 అడుగులకు తగ్గిన నీటి మట్టం. మిగులు జలాలు సముద్రంలోకి విడుదల. బ్యారేజ్ వద్ద కొనసాగుతున్న 2వ ప్రమాద హెచ్చరిక. ఇవాళ హైకోర్టులో కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై విచారణ. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఎంక్వైరీ. అరెస్టు చట్ట విరుద్ధము అంటూ కేజ్రీవాల్ న్యాయవాదులు. తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన బంగారం ధరలు. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 69,160. 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 63,400. కిలో వెండి ధర 88,900. వైభవంగా సాగుతున్న పాత బస్తీ లాల్ దర్వాజా బోనాలు. నేడు 2వ రోజు రంగం భవిష్యవాణి. మధ్యాహ్నం 12 గంటల తర్వాత ప్రారంభం.